ఓర్పు కలిగి ఉండుడి అనే ఒక విషయాన్ని మన యొక్క గ్రంథములో ఎక్కడ చెప్పబడుతుందంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వరకు ఒకసారి చదవండి ఆయన. అక్కడ ఏం చెప్పున్నానంటే అపోస్తులుడైన పౌలు గారంట కొలసీలకు రాస్తూ ఆ పత్రికలో ఏమి చెప్పాడంటే నాయన, ఆ యొక్క అపోస్తులైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో ఆయన చెబుతూ ఏం రాస్తూ ఉన్నాడంటే, ఆయన ఏమంటుంటే అక్కడ 6వ లైన్లో మనం చూసుకున్నట్లయితే అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు, అంటే ఆయన ఏం చెప్తున్నాడు ఆ కొలసీలకు సంఘానికి చెబుతూ ఏమనంటే, అయ్యా కొలసీలలో ఉన్న ఆ యొక్క ప్రజలారా, ఆ యొక్క విశ్వాసులారా, ఆ యొక్క దేవుని యొక్క ఎరిగిన బిడ్డలారా, అన్ని విషయములలో అంటే అన్ని ప్రతి ఒక్క విషయములలో, వాక్య విషయములో కానీ మీ యొక్క మనసులో ఉన్న హృదయ యొక్క సారముగా ఉన్న ప్రతి ఒక్క విషయములో, ఒకటి కాదు మీ జీవితంలో పట్ల ఉన్న ప్రతి ఒక్క విషయములు ఎలా ఉండాలని ఆయన ఏం చెప్తున్నాడు మనకి, ప్రతి ఒక్క విషయములు అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన మనకి ప్రభువును సంతోష పెట్టినట్లుగా, అంటే ప్రతి ఒక్క విషయంలో ప్రభువును మనం సంతోష పెట్టినట్లుగా ఉండాలి. ఏమన్నాడు నాయన, ఏమన్నట్టున్నాడు, ప్రభువుని ప్రతి ఒక్క విషయంలో సంతోష పెట్టినట్లుగా ఉండాలంట. సంతోష పెట్టినట్లుగా ఉండాలా వద్దునే మీరు చెప్పండి ఆయన. అది సంతోషం ఎలాగంటే సంతోష పెట్టినట్టుగా ఉండాలి. ప్రభు అయిన యేసు ప్రభు వారిని మనం సంతోష పెట్టినట్లుగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలంటే, ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం దినమున ఆరాధన రాకుండా అటు కూర్చొని సీరియల్ చూడడం, ఫోన్లు చూసుకోవడం ఉంటే సంతోష పెట్టినట్ట లేదైనా. అది భయముతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఆదివార దినమున వచ్చి మందిరానికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఆయన యందు ప్రతి ఒక్క విషయంలో మన కుటుంబాల పట్ల, మన యొక్క సభ్యుల యొక్క, మన యొక్క గ్రామంలో, మన యొక్క రక్త సంబంధాల విషయంలో అన్ని యొక్క ప్రతి విషయంలో మనం ఏం చేయాలి, ఆ యొక్క నెమరు వేసుకొని మనం ఏం చేయాలి నాయన, ఈ యొక్క మందిరానికి వచ్చి ఆ ప్రతి ఒక్క విషయాలను ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, దేవుని యందు మొరపెడితే ఆయన ఏం చేస్తాడో ప్రతి ఒక్క విషయంలో మన యొక్క విషయం ఆలకించి ఏం చేస్తాడు ఆయన సంతోష పెడతాడు. ఎవరిని పెడతాడు, ఎవరైతే మందిరానికి వస్తారో వాళ్ళని, వాళ్ళ యొక్క మొరను దేవుడు విని వాళ్ళ యొక్క కుటుంబాల పట్ల వాళ్ళు ఏమైతే అడుగుతారో అన్ని విషయంలో ఆయన ఎట్టుంటాడో సంతోష పెట్టినట్లుగా ఉంటాడు. అంతేగాని మందిరంగా రాకుండా ఎడంగా ఉంటే ఆయన యొక్క ప్రతి విషయంలో సంతోష పెడతాడు ఆయన వినడు. కానీ గుర్తించుకోండి ఆయన, ఎందుకంటే ప్రతి ఆదివారం దినం మీరు వస్తారని ప్రతి ఒక్క విషయములు మీరు గ్రహించుకొని ఆయన మందిరంలో ప్రార్థన అనే శక్తితో వాక్యం అన్న ద్వారా మీరు విని ఆయన యందు భయభక్తి శ్రద్ధలతో ఆయన యందు మీరు ఉంటారని ఆశపడుతూ సంతోష పెట్టేవారిగా. ఎందుకంటే ఆయన సంతోష పెట్టాలంటే ముందు మనం ఏం చేయాలి తల్లి, మనం ఆయనే సంతోష పెట్టేటట్టుగా ఉండాలి. అలాగే తర్వాత ఆలయంలో కిందకు వస్తానైనా అలాగే ఆయన ఏమంటున్నాడంటే ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. ఎందుకంటే ప్రభు ఏం చేశాడు తల్లి, ఆయన యందు నడుచుకునేవారుగా ఉండాలి. ఆయనకు తగినట్లుగా ఆయన ఏం చేశాడు, యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తే ఏం చేశాడో ఆయన చెప్పాడా, చేసి చూపించాడు. అంటే ఆ పరలోకమందు ఈ భూలోకమునకు వచ్చి ఆయన యొక్క శరీరాన్ని అర్పించేటప్పుడు చేసి చూపించాడు. పాపులను ఎలా క్షమించాలి, ప్రతి ఒక్క బాధ కష్టమును ఎలాగా మనము పంచుకోవాలి, అన్ని విషయములను ఆయన ఏం చేశాడు ఆయన చేసి చూపించాడు. అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రభువారు, మన యేసు ప్రభువారు ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చి చేసి చూపించాడో, ఆయన తగిన విధంగా చేసి చూపించాడో ఆయన అందు తగినట్లుగా మనం ఎలా ఉండాలంట, నడుచుకునే వారముగా ఉండాలి. ఉంటామా లే తల్లి, తగినట్లుగా నడుచుకునే వారముగా ఉంటానని మీరు చప్పట్లతో దేవుణ్ణి ఒక్కసారి కొట్టండి. అలాగే ఫస్ట్ ఏం చేయ తల్లి, ఆయన యొక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో మనం ఉండాలి ఏం తల్లి, మొరపెట్టే వారముగా ఉండాలి. మొరపెట్టితే ఆయన ఏం చేస్తాడు, సంతోషపడేటట్టు చేస్తాడు. రెండవదంట తల్లి ఆయన ఏం చెప్పాడు, మన దాని కిందనైనా ఇంకొకసారినైనా ఆయన ఏం చెప్పాడు, ఆయన విషయంలో తగినట్టుగా నడుచుకునే వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన తగినట్లుగా నడుచుకున్నాడు. ఎందుకంటే తగినట్లుగా ఎలా నడుచుకున్నా అంటే దేవుని యొక్క విషయములు, దేవుని యొక్క తండ్రి యొక్క మాటలు ఆయన చెప్పినట్లు తప్పకుండా ఆయన ఏం చేశాడు, ఈ లోకంలో తగిన విధంగా నడుచుకున్నాడా లేదు తల్లి, నడుచుకొని ఆయన శరీరాన్ని శిలువలో అర్పించి పరలోకానికి వెళ్ళి
తగిన విధంగా నడుచుకునేటట్లుగా ఉన్నాడు. ఆ విధంగా అపోస్తులైన పౌలు గారు కొలసీలు కూడా చెప్తున్నాడు, అయ్యా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తగినట్లుగా ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా మనము కూడా తగినట్లుగా నడుచుకునేటట్లుగా ఉండాలని యేసు ప్రభువారు అలాగే అపోస్తులైన పౌలు గారు ద్వారా మనకు కూడా ఈ సంఘాన్ని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏనన్నా ఆడ తగినట్లుగా నడుచుకునేటట్లుగా మనకు చెబుతూ ఉన్నాడు తండ్రి. అలాగేనైనా ఆయన ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము, ఎందుకంటే ఆయన ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఏంటంటే ఇప్పుడు మందిరానికి వస్తే మనం ఎంత సంతోషంగా ఉంటున్నాం తల్లే. మీరు గమనించండి, మనం ఇంటి దగ్గర ఉన్నదానికంటే ప్రతి ఒక్క ఆదివారం దినం మందిరానికి వచ్చి కనీసము ఆ కొద్ది నిమిషాలైనా దేవుని యందు ఆ యొక్క గంట కానీ 2 గంటలు 3 గంటలు కానీ ఆ దేవుని మందిరం గడిపి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజంతా ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా సంతోషంగా ఆనందంగా ఆ రోజు ఉంటుంది. ఆ రోజే కాక ఆ వారమంతా ఏం చేస్తాడు, మనకి సమృద్ధిని కలగజేస్తాడు. ఆ వారమంతా సాతాను మన యందు నానా రకాలుగా మన మీద పడిన, అంటే ఆర్థిక పరంగా కానీ కుటుంబాల పట్ల ఆరోగ్యాలు బాగలేని అనారోగ్యాల విషయాల్లో కానీ అది ఏ రూపంలో వచ్చినా ఏం చేస్తాడు సాతాను కొన్ని రకాలుగా ఆ వారమంతా మన మీద దాడి చేసినా ఏం చేస్తుంది, యేసు ప్రభువారు తండ్రి వారు మన యొక్క ఆ యొక్క ఆదివారం దినమున వచ్చిన యొక్క పని నిమిత్తముగా నువ్వు వచ్చిన ఈ యొక్క బాధ్యత ప్రకారం వచ్చినందుకు నీకు ఏం చేస్తాడు, ఆ వారం అంతా ఏం చేస్తాడో కాచి కాపాడుకుంటూ సంతోషాన్ని ఇస్తూ ఆయన ప్రతి విషయంలో ఎలా ఉంటాడో కాచి కాపాడేవాడిగా ఆ వారం అంతా మనకు తెలియజేస్తాడు. అలాగే ఆయన అంటున్నాడు, ఆనందముతో సంతోషంగా ఆయన మనం ఆదివారం దినం వచ్చినప్పుడు సంతోషంగా ఆనందంతో మనం ఆయనతో ఏకీభవించే వారిగా మనం ఉంటామని అందరూ మరొక్కసారి చప్పట్లు కొట్టండి. ఆయన అలాగేనైనా ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లుగా ఆయన మహిమ శక్తిని, ఎందుకంటే ఓర్పును శాంతమును ప్రతి ఒక్క విషయంలో సహనమును మనం కలిగే విధముగా ఆనాడు పౌలు గారు వాళ్ళకి చెప్పేది కాక మనకు కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఓర్పు సహనమును శాంతి సమాధానం మనకు కూడా కలిగే విధంగా మనము కూడా ఉండే విధంగా దేవుడు మనకి ఒక గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు తండ్రి. అలాగే శక్తిని బట్టి సంపూర్ణ బలముతో ఆయన బలపరచబడిన, ఎందుకంటే యేసు ప్రభు వారి శక్తిని ఏం చేస్తాడు, మన యొక్క ప్రార్థన మందిరంకి వచ్చిన తర్వాత ప్రార్థన అనే శక్తి ద్వారా ఆ యొక్క ప్రార్థనతో మనం ఏకీభవించి మోకాళ్ళతో దేవుని యొక్క స్మరించి ఆ కొద్ది నిమిషాలైనా దేవుని యొక్క ఏకాగ్రతలో ఉన్నప్పుడు ఏం చేస్తాడో ఆయన యొక్క శక్తిని మనకి కుమ్మరిస్తాడు లేదనైనా కుమ్మరిస్తాడు లేదా. ఆదివారం దినం మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క శక్తిని మన మీద కనపరుస్తూ తెలియజేస్తూ ఇస్తూ మనల్ని ఏం చేస్తాడో బలపరుస్తూ ఉన్నాడు. అలాగ బలపరిచే విధంగా తండ్రి అలాగ మనం ఏం చేయాలంటే మన యొక్క ఓర్పు ఎలా ఉంటే మన యొక్క చేతుల ద్వారా ఉండాలి. మన యొక్క ప్రతి ఒక్క విషయంలో మన యొక్క శరీరము కూడా ఓర్పు సహనం కలిగి ఉండాలి. మీరు కూడా మీ జీవితాల పట్ల సాతాను ఏం చేస్తుందంటే ఆర్థిక పరంగా కొడుతుంది, ఇంట్లో వాళ్ళకి బాగలేని విధంగా కొడుతుంది. ఏదో ఒకటి కాదు 2 కాదు, ఏదో ఒక విషయంలో భర్త విషయంలో కొడుతుంది, భార్య విషయంలో కొడుతుంది, బిడ్డల విషయంలో కొడుతుంది. దానికి మార్గము 1,00,000 ఉండే కూటు కోసం కోటి విధులు అన్నట్టు కొట్టుకునే దానికి భార్యాభర్తలో సాతాను ఒకటి చూపిస్తే చాలు, ఏమంటారా ఒకటి చూపిస్తే తెచ్చ కొట్టుకుంటారు. అందుకని ఏం చేస్తే సాతాను 4 వైపులు మన వైపు ప్రభావం చూపించకముందు మనం ఏం చేయాలి తల్లి, ఓర్పు సహనము కలిగి ప్రార్థన అనే శక్తితో మనం ఎలా ఉండాలి తల్లి, ప్రార్థనలతో మనం ఏకీభవించి ఆయన యందు ఆనుకొని ఉండే వారంగా ప్రతి విషయంలో ఉండే విధంగా మనం తెలియజేస్తూ, అలాగే ఇంకొక మాట ఆయన ఏమంటున్నాడంటే ఓర్పు కలిగి ప్రార్థన ప్రతి నిత్యము ఎడతెగగా ప్రార్థన చేయాలి. ఎలా చేయాలన్నా ప్రతి నిత్యము ఓర్పు కలిగి, అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా మనం పనులు చేస్తాం. వాస్తవమే, మేము కూడా చేస్తాం, అందరం చేస్తాం. కానీ ఎంత పనులు చేసి ఏమి చేసినా అలిసిపోయినా ఏం చేసినా కనీసము ఓర్పు కలిగి కనీసం 5 నిమిషాలైనా 5 నిమిషాలైనా ఆయన కోసం మనం ప్రార్థన చేయాలి. అయితే మన విషయం గురించే, బయట వాళ్ళ గురించి కూడా కాదు. బయట వాళ్ళ గురించి ఎట్లా చేయాలి, లేదంటే మన గురించి చేసేదే ఎక్కువ. ఆ విధంగా ఏది ఏమైనా నేను అనేది ఒకటే తల్లి, మన యొక్క విషయాల గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, అన్ని యొక్క విషయాల గురించి కనీసం ఓర్పు సహనం కలిగి 5 నిమిషాలైనా ప్రతి నిత్యము ప్రార్థన చేసేవారంగా ఉండాలని ఆశపడుతున్నాం. ఉంటారా ఉండరా? మేము ప్రార్థన చేస్తా అనేవాడు చేతులు ఎత్తండి. చేస్తారా? అయితే ఒక్కసారి చప్పట్లు కొట్టండి దేవుని నామాన్ని.
ఎందుకంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి నిత్యం మీరు ప్రార్థనతో గడుపుతారని ఆ దేవాతి దేవుడిని మీ ద్వారా నేను అడుగుతున్నాను. అలాగే ఇంకొక మాట తండ్రి, సంపూర్ణముగా అంటే సంపూర్ణ అయ్యేటట్టుగా మనము ఓర్పు సహనము కలిగి ఉండేటట్లుగా మనం ఉండాలి. ప్రతి నిత్యము మన యొక్క పరిపూర్ణత మన యొక్క విషయంలో, ఎందుకంటే నిద్ర లేచి కొనుక్కోపోయేదాకా మన యొక్క జీవితాల పట్ల దేవుడు ఏం చేస్తాడో, వీళ్ళు సంపూర్ణంగా ఉన్నారా అపరిపూర్ణంగా ఉన్నారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడో పరీక్షిస్తాడు. ఆ విధంగా మనం ప్రతి నిత్యము సంపూర్ణముగా ఉండేటట్టు, ఓర్పు సహనము కలిగేటట్లు దేవుని యందు మనం ఉండేటట్లుగా మనము ఆయన యందు ఉండాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, ఒక దాసుడుగా, అంటే ఒక కూలి పని చేసుకునేవాడు ఎలాగైతే తన యజమానికి దాసుడుగా ఉంటాడో, ఆ విధంగా యేసు ప్రభువారు దేవాతి దేవుడైన తండ్రికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఒక దాసుడుగా ఆయన ఏం చేశాడు, ఆయనకు శరీరాన్ని అర్పించి మన యొక్క పాపముల కోసం అర్పించి దాసుడుగా ఉండి వెళ్ళిపోయాడు. పరిశుద్ధ ఆత్మ ద్వారా పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఈ లోకానికి ఎలాగైతే దాసుడుగా ఉండాడో, ఆ విధంగా మనము కూడా ప్రతి ఒక్క ప్రార్థనలో, ప్రతి ఒక్క విషయంలో, అన్ని విషయాలు మనము కూడా ఒక దాసులు వలె యేసు ప్రభు వారికి మనము దాసులుగా, అంటే తండ్రికి యేసు ప్రభు వారు ఎలాగైతే దాసుడుగా ఉన్నారో మనము కూడా ఎలా ఉండాలి తల్లి, దాసుడుగా ఓర్పు సహనం కలిగే వారిగా ఉండాలని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. లాస్ట్ విషయం తండ్రి, అన్ని విషయములందు మనము దేవుని యందు ఓర్పు సహనం కలిగే వారికి ఉండాలి. అలాగే ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులైన మనం ఏం చేయాలనైనా, మన ఓర్పు సహనం కలిగే వారిగా మనం ఉండాలా లేదనైనా నైనా క్రైస్తవు. ఎందుకంటే నైనా మనల్ని ప్రతి వారు చుట్టుపక్కల వారు గమనిస్తారు. ఎందుకు గమనిస్తారంటే, మనలో ఏమన్నా తప్పిదం జరిగింది అనుకోండి, వీళ్ళంటారా దేవుని బిడ్డలు అంటారు, ఏమంటారా వీళ్ళంటారా పెద్ద దేవుని బిడ్డలు అంటారా, ఈడ మందిరంలో ఒక విధంగా ఉంటారు, బయటికి రాగానే సంస్కృతాలు మాట్లాడతారు, ఏదో విధంగా ఉంటారు, అక్కడ ప్రవర్తన వేరేగా ఉంటుంది, ఇక్కడ ప్రవర్తన వేరేగా ఉంటుంది. అంటే క్రైస్తవులు అయిన మనము బయట కూడా ఎలా ఉండాలి తల్లి, ఈడ ఎలాగైతే ఉన్నామో ఆడ కూడా మనం ఉండాలి తల్లి. ఎందుకంటే మన నడవాడక మన ప్రవర్తన ఎందుకంటే బయట వాళ్ళు కూడా గమనిస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను తల్లి, ఇక్కడ వాకింగ్ చెప్పాను, బయటికి వెళ్ళాను, సిగరెట్ తాగాను, మందు కొట్టాను, ఏమంటారో భలే రమేష్ సార్ ఏడైతే నీతి వాక్యాలు చెప్పి ఆడబి మందు సిగరెట్లు కొట్టాడు, లేనిపోని ఆయన వ్యధవేషాలు వేశాడు, ఏం చేస్తాడో నా వల్ల నాకును అలాగే సంఘాలకు ఉన్న పెద్దలు, ఇక సంఘ కాపరులకు అలాగే విశ్వాసులకు దేవుడికి అన్నిటికంటే దేవుడికి అవమానకరంగా ఉంటుంది తల్లి. కానీ నేను చెప్పేది ఒకటే తల్లి, అంటే మన దేవుని నమ్మిన ఈ విశ్వాసులం కాబట్టి, దేవుని అరిగిన క్రైస్తవం అనే మన యొక్క ముద్ర పడింది లోకంలో కాబట్టి, యేసు ప్రభువుని నమ్మిన వారం కాబట్టి మనం ఎలా ఉండాలి తల్లి, ఇక్కడ ఎలా ఉంటామో బయట జీవితాల్లో కూడా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే ఒకవేళ పొరపాట్లు జరుగుతుంది వాస్తవమే, ఏమైనా గబక్కన ఏమైనా మాటలు ఏమైనా అడిగాము, కానీ మీరు ఏకాగ్రతగా ఉన్నప్పుడు ఆలోచించండి, ఈరోజు నేను ఏ తప్పిదము చేశాను, ఏ తప్పిదం చేశాను ప్రార్థనలో, తండ్రి నేను ఈరోజు ఈ తప్పిదం చేశా, రెండోసారి ఇది పొరపాటు జరగకుండా నాలో ఓర్పు సహనాన్ని, నా నోటు గుండా చెడమాటలు రాకుండా, చెడు మాటలు సంస్కృతాలు రాకుండా నన్ను ఏం చేయాలి, నన్ను మందలించాయా అనేవారిగా మనం ఉండాలని దేవుని బిడ్డగా తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క ఓర్పు సహనము కలిగిన వారిలో ఆనాడు నుంచి ఈనాడు వరకు, ఎందుకంటే ఆనాడు తండ్రి ఒకరే అంటున్నారటయ్యా, నోవాకంట 120 సంవత్సరాలు, నైనా నోవాకు 120 సంవత్సరాలు దేవుని యందు ఓర్పు కలిగిన వాడిగా ఉన్నంట. నోవాకు 120 సంవత్సరాలు ఈ లోకంలో తిరిగి దేవుని యందు ప్రకటించి చెప్పి లాస్ట్కి ఆయన కుటుంబ సభ్యులందరూ పరాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, రక్షింపబడ్డారు, బ్రతికి బయటపడ్డారు. ఆ తర్వాత భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు, శూన్యం వైపు మట్టిలో కలిసిపోయారు, జలప్రాయంలో కలిసిపోయారు. కానీ నోవా గారంట 120 సంవత్సరములు దేవుని యందు ఓర్పు కలిగిన వారిగా ఉన్నారంట. అలాగే అబ్రాహాము గారు కూడా అంట తల్లి, అబ్రాహాం అంట 25 సంవత్సరములు ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడంట. 25 సంవత్సరంలో అబ్రాహాం గారు ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడు. అలాగే అబ్రాహాం గారు 25 సంవత్సరాలు ఎలాగైతే ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడో, అలాగే నోవాకు గారు 120 సంవత్సరాలు ఎలా ఓర్పు కలిగి దేవుని యందు ఉన్నాడు, మనము కూడా అలాగే ఉండాలని ఆశపడుతూ, అలాగే యోసేపు కూడా అంట నాయన యోసేపు కూడా 13 సంవత్సరాలు అంట నాయన. అలాగే మోషే 40 సంవత్సరాలు ఓర్పు కలిగి ఉన్నాడు లేదు తల్లి.
యేసేపు 13 సంవత్సరాలు ఎలాగైతే యేసేపు 13 సంవత్సరాలు ఓర్పు కలిగి ఎలా ఉన్నాడు యవనస్తుడు కంటే, ఎందుకంటే ఆయన ఓర్పు కలిగి ఉండబట్టి ఆయన జీవితంలో ఎన్నెన్నో మేలు పొందాడు. అలాగే మోషే 40 సంవత్సరములు దేవుని యందు ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఫరో సైన్యము నుంచి ఇశ్రాయేలు జనాన్ని ఏం చేస్తాడు, తప్పించేదానికి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకుని వెళ్ళేదానికి ఈ మార్గం మధ్యలో ఏం చేశారు తల్లి చూడైనా, అంటే ఐగుప్తు దేశం నుంచి ఆ కానాను ప్రవహించే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తీసుకెళ్లేదానికి 40 సంవత్సరములు. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలు ఎలా ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడంటే, ఈ ఇశ్రాయేలు జనం ఏంటంటే రోజుకొక ఆర్డర్, రోజుకొకటి. ఎందుకంటే మాట మాటకి మధ్యలో ఎన్నెన్నో దూషించారు. ఎందుకయ్యా మమ్మల్ని చంపేదానికి తీసుకొస్తున్నావు, మాకు తిండి తిప్పలు లేకుండా చేసావు. ఆ ఇశ్రాయేలు జనం అంట మోషేని 30 తిప్పలు పెట్టారంట. అప్పుడు యేసు ప్రభు వారి తండ్రిని మోషే గారు ఆయన ప్రార్థనతో అడుగుతున్నప్పుడు ఆయన చెప్పినట్టు సూచన తప్పకుండా పాటించబట్టి ఆయన భయభక్తులు కలిగిన వాడి కాబట్టి ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాన్ని ఓర్పు సహనముతో ఆ ఇశ్రాయేల్ జనాన్ని కానాను దేశానికి తీసుకెళ్లేటట్టుగా చేశాడు. ఎందుకంటే అలాగ మనం ఉండాలి. ఏముండాలి, నోవాహు గారు 120 సంవత్సరములుగా ఉండాలి. అలాగే అబ్రహాము వలె ఆయన మనల్ని ఓర్పు కలిగి ఉండాలి. యేసోబు వలె ఓర్పు సహనం కలిగి ఉండాలి. మోషే వలె ఓర్పు సహనము కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఒక్క విషయంలో మనము కూడా ఓర్పు కలిగే వారిగా మనం ఉన్నాం తల్లి? ఉందామా వారికి అలాగా ఓర్పు కలిగే వారిగా మనమందరము ఉంటామని, ఒకవేళ ఉండలేకపోతే దేవుని యందు ప్రార్థనతో మనం ఏకీభవించుకొని ఆయన అడుగుతూ మనము కూడా ఒడిదొడుకుల్ని ప్రతినిత్యం మన యొక్క పొరపాటును సరిదిద్దుకుంటూ ఓర్పు సహనం ఆ దేవాతి దేవుడు మనకి ఇచ్చేటట్లుగా ఆ దేవాతి దేవుడికి లాస్ట్కి ఒక్కసారిగా హల్లెలూయా అందాము తల్లి. హల్లెలూయా.